హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చే వీడియోలో ఎంసెట్కి సంబంధించిన బైపీసీ కౌన్సిలింగ్ గురించి మాట్లాడుకుందాం. సో కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఇస్తారు, లేదా ఆల్రెడీ ఇచ్చేసారా, కౌన్సిలింగ్ అయిపోయిందా, ఒకవేళ కౌన్సిలింగ్ స్టార్ట్ అయినట్లయితే మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి వంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఎడ్యుకేషన్ అలాగే జాబ్స్కి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే, సో మీరు గూగుల్లోకి వెళ్ళేసి ఏపీ ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అని టైప్ చేశారనుకోండి, సో మీకు ఇక్కడ రకరకాల వెబ్సైట్లు వస్తాయి, రకరకాల డేట్స్ అనేది మెన్షన్ చేస్తుంటారు. సో మీరు అయితే వీటిని నమ్మొద్దు. సో మనకి బైపీసీకి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఒకవేళ స్టార్ట్ అయిందో లేదో మీరు కనుక చెక్ చేసుకోవాలనుకుంటే ఏ విధంగా చెక్ చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను. సో మీరు దానికోసం ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళేసి ఏపీ సెట్స్ అని టైప్ చేయండి. సో మీకు ఇక్కడ స్టార్టింగ్ వెబ్సైట్ ఉంది కదా, APSCHE అని. సో ఈ వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ పైన అడ్మిషన్స్ 2024 అలాగే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 అని ఉంటుంది. సో మీరు ఇక్కడ అడ్మిషన్స్ 2024లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఎడ్సెట్ అలాగే పీజీ ఈసెట్, ఏపీ బీఆర్క్ అలాగే ఏపీ పీజీ సెట్, ఐసెట్ 2024, ఏపీ ఈఏపీ సెట్, ఎంపీసీ స్ట్రీమ్. సో ఇలా ఏ అయితే కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయ్యాయో వాటికి సంబంధించి మీకు అడ్మిషన్స్ అనేది చూపిస్తుంది. సో ఈ అడ్మిషన్లో మనకి బైపీసీ లేదు కాబట్టి సో బైపీసీ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు మనకి ఈ బైపీసీ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, సో ముందుగా మనం ఒకసారి ఎంపీసీ స్ట్రీమ్లోకి వెళ్దాం. సో ఎంపీసీ స్ట్రీమ్కి సంబంధించిన ఫైనల్ కౌన్సిలింగ్ అనేది మనకి ఆగస్టు 19 నుంచి 21 వరకు రిజిస్ట్రేషన్లు అయితే జరిగాయి. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసరికి 19 నుంచి 22, అలాగే వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి 20వ తారీఖు నుంచి 22 వరకు జరిగాయి. అలాగే వెబ్ ఆప్షన్ చేంజ్ వచ్చేసరికి 23 జరిగాయి. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనేది మనకి 26 జరుగుతాయి అన్నమాట. అలాగే కాలేజ్ జాయినింగ్ వచ్చేసరికి మీకు 26 నుంచి 30 వరకు ఎంపీసీ వాళ్ళు కాలేజీలో జాయిన్ అవుతారు. సో ఈ ఎంపీసీ స్ట్రీమ్ అనేది కంప్లీట్ అయిపోయిన వెంటనే మనకి బైపీసీ స్ట్రీమ్కి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి కౌన్సిలింగ్ అనేది ఏప్రిల్ 1st వీక్ కానీ 2nd వీక్లో కానీ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో దానికి సంబంధించిన అఫీషియల్ డేట్స్ అనేది ఇప్పటి వరకు అయితే రిలీజ్ అయితే చేయలేదు. సో రిలీజ్ చేసిన వెంటనే నేనైతే వీడియోని కంపల్సరీగా చేయడానికి ట్రై చేస్తాను. ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కౌన్సిలింగ్కి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏమేంటంటే, సో మీకు కౌన్సిలింగ్కి ఎటువంటి సర్టిఫికేట్స్ అవసరం లేదు. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో ఇన్ కేస్ మీకు అక్కడ సర్టిఫికేట్స్ అనేది వెరిఫై అవ్వకపోతే మీరు అప్పుడు వచ్చేసరికి మీరు ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్కి పెట్టుకుంటారో సో ఆ హెల్ప్ లైన్ సెంటర్కి వచ్చేసరికి మీ యొక్క 10th మార్క్ లిస్ట్, మీ యొక్క ఇంటర్ మార్క్స్ సంబంధించిన డీటెయిల్స్, అలాగే మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్, మీ యొక్క ఇంటర్మీడియట్ టీసీ, మీ ఎంసెట్ హాల్ టికెట్, అలాగే ర్యాంక్ కార్డ్, సో ఇవన్నీ తీసుకొని మీరు సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు క్యాస్ట్ అలాగే ఇన్కమ్ కరెక్ట్గా పెట్టినట్లయితే సో మీరు ఎక్కడికి ఏ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మీకు ఆన్లైన్లోనే వెరిఫికేషన్ అయిపోతుంది. మీరు వెంటనే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యాక అయితే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో బైపీసీకి కౌన్సిలింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. సో మీకు ఇందులో ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.